ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు? ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. మరి నువ్వు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? నేను ఎక్కలేదు సార్. వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్. ఓ ఎగేసిన ఇక్కడ ఇదేనా వాల్వో బస్సా? వెళ్ళకుదా. నేను చెప్తున్నాను కదా, యు గో అండ్ సిట్ దేర్. నేనే సార్. yes గో. పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే? రేయ్, అత్తర వాసనలతో అదిరిపోయి భాగ్యనగరాన్ని కత్తరు చేశారు కదరా ఏదో వాసన. అవును, ఈ గుంపు నీకేమవుతుందిరా? This is my whole family. This is my first wife. Oh, study. This is my second wife. Bas. And this is my third wife. And this is my fourth wife. And this is... ఇదేంట్రా పిక్కల కొరికే కుక్కలా చూస్తుంది? సీక్రెట్ ఎప్పుడైనా గోకేమో. కొంపదీసి కొరికెత్తా ఏంటి? Love problem. Searching for lover. Kucho, kuchi, kukuru, kuyo, kukuruku. Kuyo morra. Kukuruku, kuyo. ఈ అమ్మాయి ఏమంటుందిరా? Same spell అంటుంది. బీర్సిదికి బిసంతో బీర్సిసి మా జీవితకు సిమాట్. బీసితికి బిసంతో బీసిజి మరీ వదగో సిమట్. ఏంట్రా సిమ్ అంటుంది? ఆ సేమ్ ఫ్యామిలీ చాలా కాలం తర్వాత కలిసామంటుంది. సేమ్ ఫ్యామిలీయా? యా. అవుట్. ఈ స్టేషన్ నేను సీఎని. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి రా. సిమట్. చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటుంది? సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసినట్టుంది. ఇది నా మరదలేంటి? ఏమో బాబు, అప్పుడప్పుడు మీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర వచ్చిన స్మెల్ వస్తుంటది. వస్తుందా? అయితే కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు భలే మ్యాచ్ అయిందిరా. ఏంట్రా ఇది? ఆ అమ్మాయికి మొగుడైపోయావు. ఆడు తాళి కట్టడం ఏంటి? అది మన సాంప్రదాయం. చూసారా విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుంటా. ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. పదండి, మీ అత్తగారింటి వరకు డ్రాప్ చేస్తాను. నేను రాను. నన్ను వదిలేంట్రా బాబు. ఎవరయ్యా వీళ్ళంతా? సార్, సిఏ సుధాకర్ సార్. అరే ఏమిటయ్యా అవతారం? దశావతారం సార్. వీళ్ళందరూ ఈవిడ గారు బంధువులు, ఈవిడేమి ఈయన గారు మరదలు. జస్ట్ ఇప్పుడే ఈయన పెళ్లి చేసుకుని మొగడేడు సార్. ఏంటయ్యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నావు, ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టేసింది. పెద్ద మనిషి అయిన కాడి నుంచి నీకోసమే దేవులాడుతున్నాను మావా. చెట్టు పట్టులు తిరుగుతూ తేనె పట్టులు తిందాం. నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సూపర్ ఫ్యామిలీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ పిల్లోడు పుట్టిన కనుక రావద్దు. ముందు తీసుకెళ్ళి. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లంచం తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకూరు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన నా బోందా. ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేసాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దుడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం, మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దొంగ సచ్చినోడా. బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఓకే అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తేరగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్? రేయ్, నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు.
ఏది అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకారాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగుదేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగణ. ఆడ తింట మానేస్తాడు. రేపు సోమనం గదిలి వాడొస్తే ఏం చేస్తాడు? టైం అయిపోతుంది, వేగం టీ తాగేసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషాలిటీ ఉంది రావాయ్, దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. పట్టుకో. కూర్చో కూర్చో. పోయి అబ్బా ఏడు గురువు గారు, మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగరెక్కుద్ది, ఆ తర్వాత పెగ్గ షుగర్ వస్తుంది. అయితే నాకొచ్చే. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మాచలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. దాసుగా లేరా. వస్తున్నా. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడో చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఎవరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్ నా దగ్గర బోల్డ్ అన్ని కథలున్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు, సార్ కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? అబ్బా, లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. సార్ ఇప్పుడు ఈ హీరోలు, గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు, ఫ్యాక్షన్లు, ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాపు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని తారడి, గుర్రం ఎక్కి కాకులు దూరని కారడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది? నువ్వు గుర్రాలు దాకా పోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిట్టల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయినాయి. వీటిలో తెలుసు అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబో. దుబాయ్ సాహిబ్ గారి లాగా దుబాయ్ లో కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తా అని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయాను. మరి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పులు కూడా వేస్తున్నాడు రా. చెప్పు. అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఎక్కువ లేకుండా తొందరగా ట్రై చేస్తాను. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను, చాట్ బండార్లోను బాంబులు పెట్టినోడు పట్టుకొని 5 లక్షల వాడు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో అని ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంటరా? పెట్టండి అక్కడ. బాబు ఆ చేత్తో నా సోడ కూడా ఎలా పెట్టు. చేయలేదు, కాళ్ళగా ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగనుకున్నాను. అతను అక్కడ చెయ్యనుకుంటున్నట్టు.
ఇప్పుడు చెప్పు నా వాటా ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 10 పైసలు వేసుకో. అది నీకేసినట్టు ఉంది. అంటే నేను ముష్టోడేనే. మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవనే కక్కుతా. ఏంటి మొత్తం తాగేస్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. పార్కుల్లోనూ చాట్ బండారులోనూ బాంబులు పెట్టిన హంతకుడు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడు ఊహా చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి. చాలా మంది హంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు ఏ పిక్ ప్యాకెట్ గాడినో చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుడిని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లోనూ ఎయిర్పోర్ట్ లోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్ దొంగ దొరికినట్టు చూస్తున్నారా? ఓసారి అటు చూడమ్మా. అరే ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎంత పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయ్యండి. జేబులు కొట్టినోడిదేం కాదు, బాంబులు పెట్టినోడిది. ఆడెవడో తెలుసా? ఎవరో. నువ్వేరా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.